సో, కానీ జస్ట్ 45 ఇయర్స్‌కి తనకి 2 మోకాళ్ళు గూడా అరిగిపోయాయి. ఆ మోకాళ్ళు కూడా 2 బోన్స్ ఏవైతే ఉంటాయో అవి నడుస్తున్నప్పుడు కూడా ఇట్లా పక్కకు వస్తున్నాయంట. సో, ఎందుకిలా జరుగుతుందంటారు? ఏముంటుంది మోస్ట్ ఆఫ్ ద రీజన్స్? వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువగా అక్కడ కనిపించటం లేదు. ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ కనిపించటం లేదు. ఏ పని చేసినట్టు. ఎందుకవుతుంది అని? ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఇది 40 వయసు తర్వాత గుజ్జు అరిగిన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కొన్ని పేషెంట్స్కి సిమ్టమ్స్ వెంటనే తెలుస్తుంది, కొన్ని పేషెంట్స్కి సిమ్టమ్స్ మేబీ 8-10 ఇయర్స్ తర్వాత. ఓకే, సో మేబీ మీ రిలేటివ్కి మోస్ట్లీ బరువు ఎక్కువ ఉంటే, ఇంట్లో పని ఎక్కువ ఉంటే, జెనెటిక్స్ వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, బోన్ వీక్ అయినా, మసిల్స్ వీక్ అయింది, మేబీ యంగ్ ఏజ్లో ఇంజరీ అయిన తర్వాత. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్. కానీ ఇప్పుడు లాస్ట్ 10 years నుంచి వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ యంగ్ పేషెంట్స్ కమింగ్ విత్ నీ పెయిన్. ఓకే, ఇది ఈ ఆస్టియోఆర్థరైటిస్ సిమ్టమ్స్ యూజువల్ గా 50-55 వయసు తర్వాత స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు 35-36 ఇయర్స్ వల్ల కూడా దే ఆర్ కమింగ్ బికాస్ టైప్ ఆఫ్ ఫుడ్ చేంజ్ అయింది, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ అయింది, కంటిన్యూస్ గా యూనో సిట్టింగ్ అండ్ మూవ్మెంట్ లేదు, ఎక్సర్సైజెస్ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అయింది, దే ఆల్ స్టే అట్ హోమ్, కంటిన్యూస్ గా దే ఆర్ సీయింగ్ టీవీ అండ్ ఆల్ దోస్ థింగ్స్ కదా. సో ఈదర్ కంటిన్యూస్ గా పని చేసినప్పుడు టైంలో స్ట్రెయిన్ అవుతుంది, ఆర్ కంటిన్యూస్ గా సిట్టింగ్ లోనే మసిల్ వీక్ అవుతుంది, బోన్స్ వీక్ అవుతుంది, ఇంప్రాపర్ డైట్, ఈ అన్ని ఫ్యాక్టర్స్ లో యంగ్ ఏజ్ పేషెంట్స్ లో వీఆర్ సీయింగ్ ఆస్టియోఆర్థరైటిస్.